భాషకు ప్రధానమైనటువంటి సినిమా పరిశ్రమలో ఇతర భాషల్లో సినిమాలు యాక్ట్ చేయడము, దర్శకత్వం చేయడము ఎలా అనేది మనకెప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఉదాహరణకి పూర్తిగా మన భాష తెలియకుండా మన భాషలో ఉన్నటువంటి మూడ్‌ని, ఫీల్‌ని, ఈ ఎక్స్‌ప్రెషన్‌ని అన్నిటిని క్యాచ్ చేసి ఆ పాత్రకు న్యాయం చేయాలంటే కత్తి మీద సాము లాంటిదే. అలా చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు హిందీలో నుంచి మన తెలుగులోకి వచ్చినటువంటి అమరీష్ పురి కావచ్చు, మన తెలుగు నుంచి హిందీలోకి వెళ్ళినటువంటి మన జగపతి బాబు గారు కావచ్చు, కోటా శ్రీనివాసరావు కావచ్చు, ఇలా ఎంతోమంది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దర్శకుడికి ఇక్కడ నటుడి కన్నా మించినటువంటి సమస్య ఉంది అనడానికి చాలా ఉదాహరణలున్నా వారు కూడా విజయవంతంగానే సినిమాను పూర్తి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి గౌతమ్ ఘోష్ అనే ఆయన హిందీ డైరెక్టర్ కూడా కాదు. అసలు తెలుగులో మాభూమి సినిమాని గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించినాడంటే మనము షాక్కు గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన బెంగాలీ. అసలు బెంగాలీకి తెలుగుకు ఏమాత్రం సామీప్యం లేనటువంటి భాషలో, అందులోనూ ఒక అర్థవంతమైనటువంటిది, ఒక భావాత్మకమైనటువంటిది, భాషకు సంస్కృతికి నిలయమైనటువంటి మాభూమి లాంటి సినిమాల్ని దర్శకుడు విజయవంతంగా తెరకెక్కించడం అంటే అది నిజంగానే చాలా సాహసంతో కూడుకున్న పని. అయితే ఆ యొక్క ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన వాళ్ళల్లో గౌతమ్ ఘోష్, శాంతారాం కూడా ఉన్నారు. ఇక తెలుగులో ఉన్నటువంటి దర్శకుల గురించి చెప్పుకుంటే కె విశ్వనాథ్ గారు, కె బాపయ్య గారు, రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, వీరంతా కూడా తెలుగులో దాదాపు హిట్ అయిన సినిమాలన్నింటినీ హిందీలో తీశారు. హిందీలో కూడా ప్రతి సినిమాని అద్భుతంగా డైరెక్ట్ చేసి విజయవంతమైనటువంటి వాళ్ళే. ముఖ్యంగా బాపయ్య గారైతే దాదాపు 20 ఏళ్ల పాటు బాంబేలోనే మకాం పెట్టేశాడట. ఆయన మీద ఒక జోక్ ఉంది. రాక చెన్నైకి వస్తే తన సొంత ఇల్లే ఎక్కడుందో తెలియని పరిస్థితికి పడిపోయినాడంటే ఆయన ఎంత విజయవంతంగా పరభాషా సినిమాలో డైరెక్ట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఉంది. అద్దాల మేడ సినిమా మీరు చూసినారంటే డైలాగ్ రాని వాళ్ళకి ఎలా డైలాగ్ చెప్పించాలనే ఒక ప్రక్రియని, ఒక టెక్నిక్ని దాసరి నారాయణరావు గారు దానిలో అద్భుతంగా చూపిస్తారు. 1, 2, 3లని ఆరోహణ అవరోహణ క్రమంలో మేనేజ్ చేసి దానికి తగినటువంటి ఫీల్ని రప్పించి అద్భుతమైన సీన్లుగా రక్తిగట్టించవచ్చని ఆ సినిమాలో ఆయన చూపిస్తాడు. 1, 2, 3 అనేది ఈజీనే, కానీ మన యొక్క భాషలో ఉండే భావాన్ని అర్థం చేసుకోవడం ఎలా అంటే కేవలం దర్శకుడి యొక్క ముఖ కవళికలు తెలుసుకొని వాటి బట్టే ఫాలో అయ్యి నటీనటులు అద్భుతంగా విజయవంతమైనటువంటి వారు. అయితే ఈ పరభాషా చిత్రాలు తీయడంలో నటీనటులకు ఎంత కష్టం ఉందో, దర్శకులకు ఎంత కష్టం ఉందో, కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు మాత్రము తలకమించిన భారమే ఏర్పడుతుంది ఇలాంటి సినిమాల వల్ల. ఎందుకంటే దర్శకుడు తెలుగువాడైనప్పుడు, హిందీలో కో డైరెక్టర్గా ఉన్నటువంటి దర్శకుడు హిందీ వాడైనప్పుడు ఆ హిందీ అతను ఇటు తెలుగు దర్శకుడికి చెప్పాలా, అట హిందీ నటుడికి చెప్పాలా. ఏళ్ళకో వాళ్ళకు కామన్గా అర్థమయ్యేటటువంటి కమ్యూనికేట్ చేయగలిగినటువంటి పరిస్థితి సహాయ దర్శకులకి, కో డైరెక్టర్కి ఉంటుంది. ఇది నిజంగా విజయవంతంగా సాధించిన ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్లు తర్వాత కాలంలో పరభాషా చిత్రాలు తీయడంలో విజయవంతమైన దర్శకులుగా పేరుగాంచారు. బాలచందరు, భారతీ రాజా, భాగ్యరాజా ఇటు తెలుగులోనూ అటు హిందీలోనూ విజయవంతమైన దర్శకుల లిస్టులోకి చేరినారు. కాబట్టి సినిమా భాష అంటే అది యూనివర్సల్ లాంగ్వేజ్ అన్నంత సాత్విక, ధైర్యంగా అన్ని భాషల వాళ్ళు ఆ భాషలో నుంచి ఈ భాషకు, ఈ భాష నుంచి ఆ భాషలకు యాక్ట్ చేసి దర్శకత్వం చేసి సక్సెస్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దానికే ఒక్కొక్కసారి కోటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు పరభాషా చిత్రాల నుంచి నటులు తీసుకొచ్చినప్పుడు ఈర్ష్యపడినారు, కోప్పడ్డారు. ఇది న్యాయం కాదని కూడా గగ్గోలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఆయన ఏమన్నా పరభాషకు పోలేదంటే ఆయన కూడా వెళ్ళాడు. సినిమా అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి ఈ భాష వాళ్ళు ఆ భాషకి, ఆ భాష వాళ్ళు ఈ భాషకు రావడం అనేది చాలా సహజం. సక్సెస్ బాట నేర్పిస్తుందే తప్ప సక్సెస్ లేకపోతే ఎవరు కూడా ఎవరికి మక్కాకు పెట్టి పిలవరనే సంగతి సినిమా అప్పుల్లో అందరికీ తెలిసిన విషయమే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏ భాషా చిత్రం అని కాదు,
ఏ భాష నటుడని కాదు, ఏ భాష దర్శకుడని కాదు, సెంట్రల్ పాయింట్ని ఖచ్చితంగా ఆ భాషలోకి కమ్యూనికేట్ చేయగలిగినటువంటి ఎవరైనా అద్భుతమైన కళాకారులే, అద్భుతమైన సాంకేతికులే. కాబట్టి ఇక్కడ ఈ భాష ఆ భాష అని మనం బాధపడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. యూనివర్సల్ లాంగ్వేజ్లో ఎవరు ఎటువంటి సినిమాలన్నా తీయచ్చు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు ఇబ్బడిగా వస్తున్న ఈ రోజుల్లో ప్రాంతీయ కండిషన్స్తో అప్లై చేసుకోవడం అంటే మన యొక్క కురసతనాన్ని తెలియజేయడమే తప్ప భాషా ద్వేషాలు, భాషా ప్రేమలు ఏమి లేవు. అన్ని భాషలు మనవే, అన్ని సినిమాలు మనవే. ఇంటర్నేషనల్గా కూడా మనం ఎదుగుతున్నాం కాబట్టి ఆ యొక్క సరిహద్దుల్ని ఇరుకుదారుల్లో నడిపించకుండా విశాలంగా టెక్నీషియన్స్ పోతారని, ఇప్పుడు పోయే పరిస్థితి వచ్చిందని, దానికి ఎవరో అడ్డుకోలేరని సాంకేతిక ఆర్థిక మూలాలు సినిమా యొక్క డెవలప్మెంట్స్ దాన్ని నిరూపిస్తున్నాయి. కాబట్టి అందరూ ఆ యొక్క మార్పుని సానుకూలంగా అంగీకరించి ముందుకు పోవాల్సిందిగా విశ్వ రివ్యూస్ విశ్వనాథ్ రెడ్డి. థ్యాంక్ యూ.